ఒక్క రోజులో వ్యవహారం ఎలా మారిపోతుంది అంటే మోదీ చేసిన ఒక్క ఫోన్ కాల్ ఎవరికి? డొనాల్డ్ ట్రంప్ గారికి. ఏంటయ్యా ట్రంప్, ఎలా ఉన్నావు, ఏంటి సంగతులు అంటే పరిస్థితులు అస్సలు బాగాలేదండి. ఎందుకు ఇలా ట్రంప్ అంటాడు అంటే నోబెల్ బహుమతి రాలేదు. అయ్యో నీకు కదా ఇవ్వాలి, పాకిస్తాన్ లాంటి ఒక గొప్ప దేశము నీకు నోబెల్ బహుమతిని ఇవ్వాలి అని వాడు సిఫార్సు చేసినప్పుడు ఇవ్వకపోవడం, చూసావా ఈ ప్రపంచము ఎంత ఎంత దారుణంగా ఉందో, నిన్ను ఏ రకంగా వాళ్ళు ట్రీట్ చేశారో, చాలా తప్పు కదా. సో ఇప్పుడు పుతిన్ గారు అంటే వీళ్ళు చూడండి, ఈ నాయకులు ఏ టైంలో ఏం చెయ్యాలి అనేది 100%. అంటే వీళ్ళంతా ఏంటంటే కూర్చొని ఎంతలా ఆలోచిస్తారు, నాకైతే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. పుతిన్ గారు ఏం మాట్లాడుతున్నారు? అయ్యో ట్రంప్ గారికి కదా నోబెల్ బహుమతి ఇవ్వాలి, ఇవాళ ప్రపంచంలో ఇలాంటి ఒక నాయకుడు ఉండడం మన అదృష్టం, అలాంటి ట్రంప్కి నోబెల్ బహుమతి ఇవ్వకుండా వేరే ఎవరికో ఎలా ఇస్తారు? మా రష్యా యుద్ధాన్ని ఆపడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాడు, చాలా గొప్ప వ్యక్తి, కానీ ఎందుకో అన్ఫార్చునేట్లీ ఇతనికి నోబెల్ బహుమతి ఇవ్వలేదు. అంటే ఇదంతా మీరు గమనించారు అనుకోండి, ట్రంప్ హెల్ప్లెస్గా ఉన్నాడు అనేది క్లియర్గా. ఇప్పుడు మోదీ గారు ఫోన్ చేసి ఇలా ట్రంప్ని ఓదార్చాడు, డౌన్ అయిపోయాడు కదా, అప్పటి వరకు రెచ్చిపోయాడు. ఈ 7 నెలల్లో 7 యుద్ధాలను ఆపిన మగధీరుడిని నేను, అసలు భారత్ లాంటి దేశాన్ని ఎదిరిస్తున్నాను, బ్రిక్స్ దేశాలనే లేకుండా ఇన్ని మాట్లాడాడు కదా. ఫైనల్గా అతను ఏదైతే కోరుకున్నాడో అది రాలేదు. సరే ఇప్పుడు మోదీ గారు ఫోన్ చేశారు కదా, మళ్ళీ ఫ్రెండ్లీగా మాట్లాడాడు కదా. మరి గాజాలో ఇప్పుడు ఇవాళ గాజా డైలాగ్ ఉంది కదండి, గాజా సబ్మిట్, మీరు రండి అంటే అబ్బే మేము రాలేనండి, చాలా బిజీగా ఉన్నాను, తరువాత కలుద్దాము. ఏంటి తరువాత కలవడము? మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ గారు మలేషియాలో త్వరలోనే కలవబోతున్నారు. దేని గురించి? ఈ ట్రేడ్ డీల్. అంటే పీయూష్ గోయల్ ఆయన టీం అమెరికా వెళ్ళడము, వాషింగ్టన్లో అక్కడ కూర్చొని బేరసారాలు సర్వము అయిపోయాక ఎక్కడెక్కడ ఎలాంటి ఒప్పందాలు వేసుకోవాలని ఒక క్లారిటీ ఇప్పుడు మీకు మోదీ ట్రంప్ ఈ ఒప్పందంలో సంతకాలు చేస్తారు. మరి మీరు ఆలోచించారు అనుకోండి, మనల్ని డెడ్ ఎకానమీ అన్నాడు, టారిఫ్స్ అన్నాడు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టాడు అని అనుకున్నాం కదా. ఒక్కసారి వ్యవహారం ఎలా ఇలా మారిపోయింది? డొనాల్డ్ ట్రంప్ ఇంత వీక్ నాయకుడు లాగా మనకు ఎలా కనిపిస్తున్నాడు అంటే దీన్నే మనము జియో పాలిటిక్స్ అని అనాలి. అంటే మోదీ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి వెళ్ళడము, అక్కడ పుతిన్ గారి కారులో ప్రయాణించడము, వీళ్ళు 45 నిమిషాల పాటు ఆ హోటల్ బయట కూర్చొని చర్చా కార్యక్రమంలో, అంటే సంథింగ్ బిగ్ గోయింగ్ టు హ్యాపెన్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా, ఇలాంటి ఒక పిక్చర్ను వాళ్ళు క్రియేట్ చేశారు. సో అడిగారు అనుకోండి, చైనాలో ఎక్కడికక్కడ బగ్స్ పెడతారు కదండి, మనం మాట్లాడుకుంటున్నదంతా వాళ్ళు వినేస్తారు, అలా కాదు, ఇది చాలా పెద్ద సీక్రెట్ మీటింగ్, ఇందులో మన టార్గెట్ అమెరికానే, అమెరికా అజెండాగా మనం ఏం చెయ్యబోతున్నామో ప్రపంచము ఒక్కసారి షాక్ అవ్వాలి, ఇన్ని రకాల. మరి ఇవాళ వరకు మీరు ఆలోచించండి, వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు, బయటకు వచ్చిందా? సో ఇప్పుడు పుతిన్ చెప్పక్కర్లేదండి, కానీ భారత్ అన్నప్పుడు దాని ప్రధానమంత్రి అన్నప్పుడు డెమోక్రటిక్ కంట్రీ కదా. సో పుతిన్తో నేను ఇలా మాట్లాడాను, ఇలాంటి నిర్ణయాలు మేము తీసుకున్నాము, ఇదంతా చెప్పాలి కదా. మరి ఇప్పటి వరకు బయటకు వచ్చిందా? కానీ డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం ఒక్కసారి నోబెల్ బహుమతి రావడము లేదు అని తెలిసిన వెంటనే మొత్తము మారిపోయి, యుఎన్జిఏలో భారత్ గురించి ఒక్క మాట మాట్లాడగలిగాడా? సైలెంట్గా ఉండిపోయాడు. ఇది ఎలా చేయగలిగేమో అన్నప్పుడు చూడండి, ఎప్పుడు నేను ఇదే మాట్లాడతాను, మీరు మీ బలాన్ని తెలుసుకోవాలి, బ్యాంక్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. ఇప్పుడు అమెరికా వాళ్ళు అర్థం చేసుకున్న వ్యవహారం ఏంటి? ఈ మోదీ అనబడే వ్యక్తి, ఇతను లొంగడు, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇతన్ని లొంగ తీసుకోవడం అనేది ఇంపాసిబుల్. ఫస్ట్ బెదిరిస్తారు కదా, అమెరికా అన్నప్పుడు ప్రతి ఒక్క దేశాన్ని బెదిరిస్తారు, రష్యాతో సహా. పుతిన్ని కూడా ఇలాగే, ఇప్పుడు నువ్వు యుద్ధం ఆపకపోతే నువ్వు అయిపోతావు, సో రష్యాపై మా శాంక్షన్స్ ఇంకా పెరుగుతాయి, ఇన్ని చెప్తారు. కానీ పుతిన్ ఏంటి? నథింగ్ రా, నువ్వు చెయ్యగలిగింది ఏమీ లేదు. మరి మోదీ పుతిన్ని మించిన వ్యక్తి కాబట్టి నువ్వు ఎన్ని టారిఫ్స్ అయినా వేయి, నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయి, నువ్వు భారత్ను లొంగ తీసుకోలేవు. ఎందుకు? మనము మన వర్క్ ఫోర్స్ మీద పెట్టుకున్న నమ్మకం అండి. మీరు మామూలుగా భారతీయులని ఎక్కడైనా చూడండి, 10 గంటల సేపు వీళ్ళు ఉద్యోగాలు చేయగలరు, మీకు సిన్సియర్గా చేస్తారు.
ఇది చైనా వాళ్ళు ఇంకా అమెరికన్స్ అంటే మ్యాక్సిమం 5 to 6 అవర్స్ అంతే. ఇంతలో మాకు భోజనాలు ఏంటి, మా కాఫీలు ఏంటి, మా రిలాక్సేషన్ ఏంటి, ఇన్ని మీరు ఇవ్వాలి. కానీ మనము అంటారా 10 గంటల సేపు ఎటువంటి రెస్ట్ లేకుండా కూడా చెయ్యగలం. మన వర్క్ ఫోర్స్ అనేది అలాంటిది. అలాగే మన ఇంటెలిజెన్స్ అన్నారు అనుకోండి, వాళ్ళకన్నా ఎన్నో రెట్లు మనం అడ్వాన్స్డ్గా ఉంటాం. కాబట్టే కదా ప్రపంచ స్థాయిలో ఇన్ని దేశాలు మన వాళ్ళను సీఈఓలుగా పెట్టుకుంటున్నారు. సో మెయిన్ పోస్టులు అంతా ఎందుకు భారతీయులకు ఇస్తారు? మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు, చాలా తెలివైన వాళ్ళు, అలాగే మీకు హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్నవాడు. మరి ఇదంతా మన యుఎస్పి కదా, మన బలము కదా. ఇది అమెరికా వాడికి తెలియదా? ఇన్నేళ్ల పాటు ఇన్ని కంపెనీస్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి? మన కష్టాల మీద ఆధారపడే వాళ్ళు ఇంతంత డబ్బులు, ఇంతంత ప్రాఫిట్స్ అనేవి సంపాదించుకున్నారు. ఇది బిల్ గేట్స్ గారు ఎప్పుడో గ్రహించాడు. భారతీయులను మన కంపెనీలోకి తెచ్చుకోగలిగితే మనము అద్భుతాలు సాధించవచ్చని అప్పుడే ఒక 30 ఏళ్ల క్రితమే బిల్ గేట్స్కి అర్థమైంది. సో ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు వీళ్ళు గూగుల్ అన్నారు, మేము గూగుల్కి ఆల్టర్నేటివ్ తీసుకురాబోతున్నాము, జోహో అని మాట్లాడారు. సో జోహో రాబోతుంది. ఇలాగ ఇంకొక యూట్యూబ్ లాంటి ఛానల్ని మేము భారత్లోనే లాంచ్ చేయబోతున్నాము. అంటే వరస పెట్టి అమెరికా వాడు ఏదైతే తన అడ్వాంటేజ్ని అనుకుంటున్నాడో, తన లాభాలు అనుకుంటున్నాడో, అక్కడంతా కూడా మేము గండి కొట్టబోతున్నాము. మేము మా వెర్షన్స్ను తీసుకువస్తే 140 కోట్ల పాపులేషన్ ఉండే ఒక దేశము వీళ్ళు తిరగబడ్డారు అనుకోండి, మేము ఇక గూగుల్ వాడము, ఫేస్బుక్ వద్దు, యూట్యూబ్ వద్దు, మాకు మేమే ఇలాగా ఈ కొత్త ఛానల్స్, కొత్త మీడియాను పెట్టుకుంటామని అన్నాము అనుకోండి, అమెరికా పరిస్థితి ఏంటి? సో ఇది వీళ్ళు గ్రహించారు. వీళ్ళతో పెట్టుకోవడం మన పొరపాటు. ఏదో వాళ్ళు మనకి సలాములు కొడతారని అనుకున్నాము, మన చేత వీళ్ళు కొట్టిస్తున్నారు. అందుకే కదా పరిగెత్తుకొని. ఇప్పుడు చూడండి, యాపిల్ లాంటి ఒక సంస్థ చైనాను విడిచిపెట్టి భారత్కే ఎందుకండి రావాలి? వియత్నాం ఉంది, అలాగే మీకు సౌత్ కొరియా అనండి, జపాన్, చిన్న చితకా దేశాలు ఎన్నో ఉన్నాయి కదా. అలా కుదరదండి. మన దగ్గర ఉండే అడ్వాంటేజ్ అంటే మన వర్క్ ఫోర్స్ అనండి, అలాగే మన దేశంలో ఉండే వనరులు అనండి, మీకు ఎలా చూసుకున్నా కూడా భారతే వీళ్ళకి బెటర్ చాయిస్. చైనా కాదు అంటే ఖచ్చితంగా వీళ్ళు ఇండియాలోకి వస్తేనే. ఎందుకు? ఒక స్టేబుల్ ప్రభుత్వం ఉంటుంది, అలాగే మీకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇస్తారు, మీకు ఎన్నో రకాలుగా తోడ్పాట్లు ఉంటాయి, మీకు భూములు అనండి, సింగిల్ విండోలో వీళ్ళు లైసెన్సింగ్ ఇచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే పెద్ద కంపెనీలు కదా. మీకు ఒక యాపిల్ లాంటి సంస్థ, డెల్ లాంటి వాళ్ళు, మీకు అలాగే టెస్లా లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎన్నో విషయాలు చూస్తారు కదా. అలాంటి అడ్వాంటేజ్ భారత్లో 100% ఉంటుంది. తెలిసే కదండి వాళ్ళు ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు పెడతారు. మీరు ఒక్కసారి భారత్లో చూసారంటే ఎలాంటి కంపెనీస్ ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి. సో ఈ పెర్మిటేషన్స్, కాంబినేషన్స్ అంతా చూసారనుకోండి, మోదీ గారి టైమింగ్ చూడండి. కరెక్ట్ టైంకి డొనాల్డ్ ట్రంప్కి ఈయనే ఫోన్ చేయడం. ఈ గాజా సమ్మిట్ అద్భుతం అండి, మంచి రూల్స్ పెట్టారు. ఇంతకుముందు ఏం జరిగింది? ఐక్యరాజ్య సమితి మీటింగ్కి నేను రాను, నా స్పెషల్ స్పీచ్ ఉంది, నథింగ్, నేను రాను. వెంటనే ట్రంప్ ఏమన్నాడు? నో క్వాడ్ సమ్మిట్కి నేను భారత్ వెళ్ళడం లేదు. ఇలాగా గొడవలు పడుతూనే ఉన్నారు. మోదీ గారు మాత్రం కామ్గా అమెరికా, డొనాల్డ్ ట్రంప్ వీళ్ళ కాల్స్ కానీ, వీళ్ళతో నెగోసియేషన్స్ కానీ నథింగ్ అండి. పీయూష్ గోయల్ గారు చేస్తున్నారు. కానీ ఈయన మాత్రము నేను అమెరికాపై చాలా కోపంగా ఉన్నాను, ట్రంప్ యొక్క వ్యవహార శైలి నాకు నచ్చలేదు, నా మీద ఇంతంత టారిఫ్స్ విధిస్తావా, నీ అంతు చూస్తాను అన్నట్టుగా ఈయన ఉండి, ఎప్పుడైతే నోబెల్ బహుమతి రాలేదో, అతని కళ చెదిరిపోయిందో, అప్పుడు ఫోన్ చేసి ఓదార్చడం. సో ఇవాళ ఏమవుతుంది? మీకు సమ ఉచ్చిలో వాడేమనుకోండి, చాలా హైట్లో ఉన్నాను అనుకున్నాడు, ఇవాళ డౌన్ అయిపోయాడు. ఇప్పుడు మలేషియాలో వీళ్ళు అక్కడ మీటింగ్లో కూర్చున్నారు అనుకోండి, చెప్పవయ్యా ట్రంప్, ఇప్పుడంతా ఓకే కదా అంటే, ఎస్ అంతా కరెక్ట్గా ఉంది, పదండి మనం సంతకాలు చేసుకుందాము, కుదిరితే ఈ టారిఫ్ను కూడా తగ్గిస్తాను, ఎప్పటిలాగే మనము అంటే అమెరికా భారత్ యొక్క ఫ్రెండ్షిప్ పర్ఫెక్ట్గా ఉంటుంది, మీరు ఎక్కడా కూడా ఇబ్బంది పడక్కర్లేదని చెప్పి స్వయంగా ట్రంపే చెప్తాడు. దీనినే ఒకే రోజు ఒకే ఫోన్ కాల్లో వ్యవహారాన్ని అటు నుంచి ఇటు చెయ్యగలిగే కెపాసిటీ ఒక్క పుతిన్కి ఉందంటే మోదీ గారికి కూడా ఉందనేది ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది. మరి డొనాల్డ్ ట్రంప్ని లొంగ తీసుకోవడం అనేది ఏం మామూలు విషయం కాదు. ఇది మనము చేసి చూపించామని మీకు అనిపిస్తుందా? సో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.